నమస్తే. ఎగ్ కర్రీ కొంచెం డిఫరెంట్గా ఈరోజు దీనికోసం అయితే 2 మీడియం సైజు ఉల్లిపాయలు కడిగి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ముందుగానే వాటర్లో కడిగేసుకోవాలి. కట్ చేసిన తర్వాత కడగకూడదు ఇవి. ఇందులోంచి కొన్ని ఉల్లిపాయలు అయితే తీసేస్తున్నాను పచ్చి పులుసు కోసం. ఇంకా ఈ ఉల్లిపాయలతో కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. స్టవ్ మీద అయితే ఒక చిన్న బాండి పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులోకి వేసుకోవాలి. ఆయిల్ అయితే 1 టేబుల్ స్పూన్ కాదు కానీ ఒక చిన్న గరిటెడు అయితే వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని అట్లనే ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇలా మంచిగా వేపుకోవాలి. ఆయిల్లో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మాడకుండా ఉల్లిపాయ అనేది. ఇది మంచిగా ఫ్రై అయ్యేంతలోపు ఒక పెద్ద సైజు టమాటో చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో టమాటో వేస్తే కూడా కొంచెం పుల్ల పుల్లగా కర్రీ అనేది రైస్లో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఆ టమాటో కూడా ఇందులో వేస్తున్నాను. వేసిన తర్వాత ఇలా బాగా కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరికి మగ్గనివ్వాలి. ఉల్లిపాయ టమాటో 2 కూడా దగ్గరికి మగ్గితేనే బాగుంటుంది. ఇంకా ఇందులోకి అయితే కొంచెం ఉప్పు తీసుకుంటున్నాను. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు అయితే మొత్తం ఇట్లా వేసుకొని కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత అంటే ఉప్పు వేస్తే టమాటాలు తొందరగా మగ్గిపోతాయి కదా, కాబట్టి ఉప్పు అనేది వేసుకున్నాను. ఇంకా దీనికోసం అయితే నేను 2 గుడ్లు తీసుకున్నాను, ఎక్కువైతే కాదు. కాబట్టి దానికి సరిపడా ఒక ఉల్లిపాయ పెద్దది అలాగే ఒక చిన్న ఉల్లిపాయ 2 కట్ చేసిన అనమాట. ఇంకా ఇందులోకి కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి కారము ఒక 3/4 టీ స్పూన్ వరకు వేసుకుందాం. ఇది ఎక్కువ ఘాటు లేదు కాబట్టి ఇంత వేస్తున్నాను. ఘాటుగా ఉంటే కనుక ఒక 1/2 టీ స్పూన్ అయితే సరిపోతుంది. మరి కారం తినే వాళ్ళైతే 1 టీ స్పూన్ వేసుకున్నా బాగుంటుంది. ఇదంతా వేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. మొత్తం దగ్గరికి అయ్యింది అనుకున్నప్పుడు ఇందులోకి వాటర్ అయితే ఒక చిన్న కప్పులో ఒక 1/2 కప్పు వాటర్ అనేది ఇందులో వేసుకోవాలి. వేసుకొని దీన్ని కొంచెం కుత ఉడకనివ్వాలన్నమాట. అంతలోపు 2 గుడ్లు తీసుకొని ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ గుడ్లను అయితే కడిగేసి ఒక్కొక్కటి అందులో కొట్టి పోసుకోవాలి. అంటే ఒకటి కొట్టి పోసిన తర్వాత ఇంకొకటి. నేను ఎందుకు ఇట్లా చేస్తాను అంటే ఒకసారి డైరెక్ట్గా కొట్టి వేస్తుంటే ఒక గుడ్డ అనేది చెడిపోయింది. అంతలోపు 3 గుడ్లు కూడా పడేయాల్సి వచ్చింది. కాబట్టి ఇలా వేస్తానన్నమాట అప్పటి నుంచి. ఇక్కడైతే ఉల్లిపాయ టమాటో ఉడికిపోతుంది కదా, ఇందులోకి గుడ్డి కూడా యాడ్ చేసుకుందాం. ఇలా ఒకటి వేసిన తర్వాత ఇంకొకటి కూడా కొట్టి మళ్ళీ సేమ్ అలాగే వేసుకున్న తర్వాత ఇది కలపకుండా మూత పెట్టేసుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 నిమిషాలు అలాగే పెడితే ఈ గుడ్డ అనేది అందులో బాగా ఉడికిపోతుంది ఆవిరికి. ఇక్కడ గుడ్డ అయితే బాగా దగ్గరికి అయిపోయింది కదా, ఇట్లా స్పూన్తోని మెల్లగా కలుపుతూ మళ్ళీ తిప్పేసుకోవాలి. అంటే రెండో వైపు కూడా కొంచెం ఉడికితే సరిపోతుంది. ఇలా మెల్లగా తిప్పేసుకోవాలి. గుడ్డు అలాగే ఉండిపోతుంది అన్నమాట, పొరటులా కాకుండా. మనం తినేటప్పుడు గుడ్డు అలాగే వేసేసుకోవచ్చు, బాగుంటుంది టేస్ట్ కూడా. టమాటో వేసాం కాబట్టి పుల్లగా కొంచెం తినడానికి సూపర్గా ఉంటుంది. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి.